ఈ సినిమా చూస్తే హర్రర్ మూవీస్ కి పక్కాగా ఫ్యాన్స్ అయిపోతారు. ఆర్ట్ ది క్లౌన్ లిటరల్లీ మళ్ళీ వచ్చేసాడు, ఇంకా భయంకరంగా, మామూలు భయంకరంగా కాదు, టెరిఫైయర్ 3 టెరిఫైయర్ అంటే భయంకరుడు అని. తెలుగులో ఈ మూవీ వర్త్ వాచింగ్ అవుతుందా లేదా టైం వేస్ట్ అవుతుందా ఎండ్ వరకు చూడండి, లిటరల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం బూస్టప్ ఇచ్చేసండి, చాలా మందికి రీచ్ అవ్వాలి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎన్నో పిచ్చి వీడియోలకి లైక్లు కొట్టేస్తున్నప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోనే కదా, ఒక లైక్ కొట్టండి. అలాగా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ సింపులే బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇంటెన్సివ్ గా ఉంటుంది. ఆర్ట్ ది క్లౌన్ లిటరల్లీ ఒక స్మాల్ టౌన్ ని ఒక టెరిఫైయర్ గా టెర్రర్ క్రియేట్ చేస్తాడు, అంటే ఒక భయంకరమైన భయాన్ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అతన్ని ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు ఈ సినిమాలో ట్విస్ట్లు టర్న్స్ ఎలా ఉన్నాయి చూడాలి. పర్ఫార్మెన్స్ లిటరల్లీ చెప్పాలంటే డేవిడ్ మెయిన్ లీడ్ గా పర్ఫార్మెన్స్ చేసిన ఆర్ట్ ది క్లౌన్ లిటరల్లీ చాలా సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్లేదు, బాగుంది. డైరెక్టర్ ఈ సినిమాని చాలా ఒక డార్క్ యాంగిల్స్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో హర్రర్ ని బీభత్సంగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. చాలా డార్క్ అండ్ ఇంటెన్సివ్ గా, అసలు అయ్యా బాబు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఈ సినిమా చూస్తే బ్లడ్ కి ఇంకా వేరే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు, ఇదే హైలైట్ ఆఫ్ ద బ్లడ్ సినిమా అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, అంటే చెప్పాలంటే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఇంటెన్సివ్ లో ఉందని చెప్పాలి. లిటరల్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీ నాకు పర్సనల్ గా ఈ సినిమా అయితే. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎగ్జిక్యూటివ్ గా, చాలా మైండ్ పోయేలా ఉంది ఈ సినిమా అయితే. లిటరల్ చెప్తున్నా ఫ్రెండ్స్, అలా అనిపించింది నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ చంపే విధానం కానీ, ఆ చంపి ఎంజాయ్ చేసే విధానం కానీ, అయ్యా బాబోయ్ ఆ గెటప్ కానీ, ఆ తర్వాత చేసే కొన్ని సీన్స్ కానీ, చాలా అంటే డైలాగ్స్ అవన్నీ కొంచెం తక్కువగానే ఉంటాయి, బట్ ఇంటెన్స్ ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆ మర్డర్స్ కానీ లిటరల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్ గా, చాలా డిఫరెంట్ గా చంపడం అనేది చాలా మైండ్ పోయే క్రియేటివిటీ అని చెప్పాలి. లిటరల్ చెప్పాలంటే హర్రర్ మూవీ ఫ్యాన్స్ కి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. నేనైతే పర్సనల్ గా 1, 2 చూడలేదు, 3 డైరెక్ట్ గా ఇప్పుడు తెలుగులో చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తాను. ఆల్రెడీ ఎవరైనా 1, 2 చూసి 3 కోసం వెయిట్ చేస్తా ఉంటే చూసేయండి, పక్కగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సినిమా మీకోసం. హర్రర్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. నైట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూసేయండి. ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీ పర్సనల్ రేటింగ్, మీ పర్సనల్ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. మీకు బెస్ట్ హర్రర్ మూవీ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.